కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి మందపల్లి పార్వతి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా చీర సారే సమర్పించే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా పార్వతీ అమ్మవారికి శాకాంబరి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓకే చంద్రమా మనసో జాతః కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో సాగునీటి పరిస్థితులపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులతో సమీక్షించారు. జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభతో కలిసి కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించిన మంత్రి అనంతరం రామవరం గ్రామంలోని పురుషోత్తమ పట్టణం ఎత్తిపోతల పథకం స్టేజ్ 2 పంపింగ్ స్టేషన్ ను పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏలేరు ఆయకట్టు, ఈస్ట్ డెల్టా రైతాంగాన్ని కాపాడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పిఠాపురం బ్రాంచ్ కెనాల్ లో గుర్రపు నాచు తొలగింపు, ఏలేరు మెయిన్ కెనాల్ లో పూడికతీత, పెద్ద వృక్షాల తొలగింపు పనులను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మన గోదావరి డెల్టాకు సంబంధించి ఈస్ట్ డెల్టా, అదేవిధంగా మన ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించినటువంటి ఆయకట్టుకి సూపర్ ఎల్నినో దృష్ట్యా రైతాంగాన్ని సేవ్ చేయాలి, ఏ రకంగా ఆదుకోగలుగుతామో అన్ని మార్గాల్లో కూడా మనం ఆచరణలోకి తీసుకుని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఏదైతే యొక్క ఏలేరు రిజర్వాయర్ కి సంబంధించి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఉన్న నీటి వనరుల్నే సద్వినియోగం చేసుకుంటూ 1000 క్యూసెక్కులు ఏదైతే ఇక ఏలేరు రిజర్వాయర్ కి ఇవ్వాలనుకుంటూ ఉన్నామో ఆ నీటి మట్టాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్ చేస్తూ కెనాల్స్ ని, డ్రైన్స్ ని ఎక్కడికక్కడ ఇన్స్పెక్షన్స్, తగిన సూచనలు, సలహాలు అధికారులకు ఎక్కడికక్కడ ఇస్తూ ఇంకా మెరుగ్గా వాటర్ ఫ్లో అవడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద ఈవేళ 2వ రోజు కూడా ఈ కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రతిపాడు, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఈ రోజు 2వ రోజు కూడా పర్యటిస్తూ అందులో భాగంగా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ 38 కిలోమీటర్లు ఉన్నటువంటి కెనాల్ అంతా కూడా డీసిల్టింగ్, పర్టికులర్ గా కర్రనాచు బాగా పెరిగిపోయి నీటి ప్రవాహానికి అడ్డంగా తొలగించడానికి ఎంత అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు ఎస్టిమేషన్ వేసి పనులు ప్రారంభించమని ఇరిగేషన్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వినూత్న ఆలోచనలకు యువ పారిశ్రామికవేత్తలకు వేదికగా రూపుదిద్దుకుంటున్న స్టార్అప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోందని నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కడపలో నిర్మాణంలో ఉన్న స్టార్ట్అప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనతో కలిసి పరిశీలించారు. భవనం బాహ్య నిర్మాణ పనులను వారంలోపు పూర్తి చేసి అంతర్గత సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ట్అప్ ఆవిర్భవించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇది కేవలం ఒక భవనం కాదని యువత ఆలోచనలు, ఆవిష్కరణలు కొత్త వ్యాపారాలకు బలమైన వేదికగా నిలుస్తుందన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి నేతలు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. డిఎస్సి నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి అక్రమాలపై ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తుందని ప్రశ్నించారు. సాక్ష్యాలు సమర్పించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మెరిట్ లిస్ట్ కాదు మనీ లిస్ట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సిని పూర్తిగా రద్దు చేసి పారదర్శకంగా తిరిగి నిర్వహించాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సో తప్పకుండా ఇవన్నీ కూడా ఏదైతే మెగా డిఎస్సి జరిగిందో దాన్ని రద్దు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కొత్తగా మెగా డిఎస్సి జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన దాంట్లో ఉన్న విధంగా వాళ్ళ ఆధ్వర్యంలో జరపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అట్లా జరిపి ఎంతమందికి అయితే ఇప్పుడు 16,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో మెగా డిఎస్సి అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 50,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అన్నమాట ఎలక్షన్స్లో. కానీ 16,000కు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవి కూడా కలిపి ఇవి కూడా కలిపి దానికి సంబంధించి ఆ డిఎస్సి నోటిఫికేషను ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అర్హత కలిగిన వాళ్లకు ఖచ్చితంగా ఉద్యోగాలు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో అందుకోసమే దీనికి ఈ ఉద్యమాన్ని కొనసాగింపుగా, ఎందుకంటే మొన్న జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరిగింది. సో ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఉద్యమం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతోందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పటికైనా కూడా ఈ విద్యార్థులైతేనేమి, యువత అయితేనేమి ఈ కార్యక్రమాలు అన్ని దానిలలో పెద్ద ఎత్తున దానిలో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. విజయవంతం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులను అయితేనేమి, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకు చొక్కా పట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం చేయగలిగినప్పుడు మాత్రమే మనం అనుకున్న రిజల్ట్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే మనం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా అని చెప్పేసి చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఖచ్చితంగా జరగాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. యువకుల్లో చైతన్యం రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటాం. సో నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు అయితేనేమి, తర్వాత మిగతా అవేర్నెస్ క్రియేట్ చేయడం అయితేనేమి, దాని తర్వాత ర్యాలీలు అయితేనేమి, ఇవన్నీ కూడా కొనసాగింపుగా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవే కాకోకుండా ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ ఏదైతే మెగా డిఎస్సి కొత్తగా అనౌన్స్ చేసి కొత్తగా మళ్ళీ ఈ ఉద్యోగాలు నిరుద్యోగులకు అందరికీ ఇచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వైసీపీ అరాచక పార్టీ అయితే కూటమి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. వేంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ జగన్ పర్యటన, ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెళ్లడం తప్పు కాదా అన్నారు. అయితే పరామర్శ పేరుతో జన సమీకరణ, బల ప్రదర్శన చేయడం అవివేకమని విమర్శించారు. 2024 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి బల ప్రదర్శనలు చేసిన వైసీపీకి ప్రయోజనం కలగలేదని, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాంటి చర్యలతో వైసీపీపై అరాచక పార్టీ అనే ముద్ర పడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైకాపా పార్టీ ఒక అరాచక పార్టీగా తయారైంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వంగా, చేతగాని ప్రభుత్వంగా, ఒక దద్దమ్మ ప్రభుత్వంగా తయారైంది. తమ పార్టీలకు చెందిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ జైళ్ళల్లో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళను పరామర్శించడం, ఓదార్చడం, అవసరమైతే ఆర్థిక సహాయం చేయడం, ఇది ఏ నాయకుడైనా చేయాల్సిన పని. ఇది నాయకత్వ లక్షణం.
కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజు తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని శ్రీకాకుళం జైల్లో పరామర్శించడానికి పోవడం అనేది అది కరెక్ట్, అది సమంజసం, దాన్ని తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? పరామర్శ పేరుతో జన సమీకరణ, బల ప్రదర్శన, దండయాత్ర. దేనికి జన సమీకరణ, దేనికి బల ప్రదర్శన, దేనికి దండయాత్ర? జైల్లో ఉండే మీ యొక్క నాయకుని కలిసేదానికి ఈ అవసరమా? 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బల ప్రదర్శనలు అనేకం చేశాడు. ఏమైంది? సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినాయి. అప్పటికైనా జ్ఞానోదయం కలగాలి కదా. ఓడిపోయిన తర్వాత మరి ఎక్కువైపోయింది బల ప్రదర్శన, జన సమీకరణ, దండయాత్రలు. ఇది ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఇది ఆ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడదు. దీనివల్ల ప్రజల్లో ఒక అభిప్రాయం ఏం ఏర్పడుతుంది? వైకాపా పార్టీ ఒక అరాచక పార్టీ, ఇది ఒక రౌడీల పార్టీ అనే ఇంప్రెషన్ పడుతుంది. దానివల్ల పార్టీకే నష్టం. పోనీ ఇంత చేసి ఉన్న సీదిరి అప్పలరాజు గారితో ములాఖత్ అయ్యారంటే అది లేదు. ఈయన పోయితలకల్లా టైం అయిపోయిందంట. ఒక నాయకునికి ఆ మేరకు సమయపాలన గురించి తెలియదు. బట్ ఏది ఏమైనా వైకాపా పార్టీ పదే సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటా ఉంది. ఇక రెండవది ప్రభుత్వం సైడ్. జగన్మోహన్ రెడ్డి సీదిరి అప్పలరాజును పరామర్శించడమే తప్పు, ఇది ఒక మహాపాతకం, కళ్ళుగట్టిన నేరస్తుని పరామర్శిస్తున్నట్టుంది అని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు టీడీపీ నాయకులు కానీ పదే వ్యాఖ్యానించడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఇతర స్కీమ్ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. జీతాల పెంపు, పనిభారం తగ్గింపు సహా పలు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, స్కీమ్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలని, నవ చైతన్య యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మినీ వర్కర్లందరినీ మెయిన్ వర్కర్లుగా గుర్తించి అర్హులైన హెల్పర్లకు పదోన్నతులు ఇవ్వాలని కోరారు. పనిభారం తగ్గించి సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రంగము పోరాటాల రంగము సిఐటియు సంఘము కార్మికుల సంఘము సిఐటియు సంఘము తరతరాల పేదరికం ఉద్యోగం లేనితనం సిఐటియు సంఘము ముద్దు బియ్యం ఇచ్చి బడిలో ముద్దుగా వండాలంటారు వారానికి 2 సంఘము పోరాటాల రంగము సిఐటియు సంఘము ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీగా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఒక ఈ పునర్ ప్రభుత్వానికి గ్యాసులో నీళ్లు పోసి మీ సమస్యల కోసం మేము ఉన్నాం. రాబోయేది మన ప్రభుత్వమే కాబట్టి వచ్చినటువంటి మొట్టమొదటి హామీ అమలు చేసేది అంగన్వాడీ సమస్యలు అని చెప్పేసి మనం పిలుచకపోయినా కానీ వాళ్ళతో తగ్గించేటువంటి మన అంగన్వాడీ ఆ రోజు కన్నీరు చేస్తే మొత్తం అటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అడిగాం. 26,000 కనీస వేతనాన్ని పోషించలేని పరిస్థితులలో ఖాళీ చాలని జీతాలతో ఏ విధంగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.